నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం వెంకన్నపాలెంలో ప్రభుత్వ భూమికి అమ్మకానికి గురైందా? ఓ హేచరీ యజమాని ప్రభుత్వ భూమిలో అక్రమంగా గోడౌన్ నిర్మాణం చేపడుతుంటే స్థానిక రెవెన్యూ అధికారులు చూసి చూడనట్టు వ్యవహరించడంలో ఆంతర్యం ఏమిటి? రహదారి పక్కనే విలువైన భూమి ఆక్రమణకు గురైతే అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని $1 మిలియన్ ప్రశ్న. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. వెంకన్నపాలెం పరిధిలోని 286 సర్వే నెంబర్లో ప్రభుత్వ భూమి ఉంది. ఈ సమీపంలోనే ఓ 20 ఎకరాల భూమిలో రొయ్యల హేచరీ ఉంది. హేచరీకి సంబంధించిన వ్యక్తులు ప్రభుత్వ భూమిపై కన్నేశారు. రోడ్డు పక్కనే ఉన్న ఈ ప్రభుత్వ భూమిని కబ్జాకు గురి చేశారు. ఒక గోడౌన్ నిర్మాణం చేపట్టారు. 50 సెంట్ల పొలంలో ఈ నిర్మాణం జరుగుతుంది. అయితే ఈ నిర్మాణం ఎవరి అనుమతితో జరుగుతుంది? ఈ నిర్మాణం ఎవరి అనుమతితో జరుగుతుంది అన్న విషయం ఇప్పటి వరకు గ్రామస్తులను పట్టి పీడిస్తున్న ప్రశ్న. వీఆర్ఓను ఈ విషయంపై ప్రశ్నిస్తే అది బస్ షెల్టర్ అని జనానికి చెబుతున్నారు. అది బస్ షెల్టర్ అయితే ప్రభుత్వ భూమిలో నిర్మాణం చేపడుతుంటే అడ్డుకోవాల్సిన రెవెన్యూ అధికారులు హేచరీ యజమానికి సహకరిస్తున్నారన్న విమర్శలు స్థానికల్లో ఉన్నాయి. అడ్డుకోవాల్సిన వీఆర్ఓనే పచ్చజెండా ఊపాడన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ ఇరిగేషన్ అధికారుల ప్రమేయం ఉన్నా దీన్ని కాస్త పంచాయతీపై నెట్టేసి అసలు పట్టించుకోవడమే మానేశారు. ప్రభుత్వ భూమిని ఎవరు అమ్మారు, ఎందుకు అమ్మాల్సి వచ్చింది, ఎవరి చేతుల్లో ఎంత మారింది అన్న విషయం జిల్లా ఉన్నతాధికారులు ఆరా తీయాల్సిన అవసరం ఉంది.